సో వెళ్తున్న మార్గ మధ్యంలో ఒక వేడి టీ తాగాలనిపించింది, ఎందుకంటే వెదర్ కూడా చాలా బాగుంది, చల్లగా ఉంది. కృష్ణానగర్ దగ్గర ఆటో ఆపి టీ తాగినాం కేప్ బహార్లో. సో చాలా బాగా అనిపించింది. ఈ స్నాక్స్ని ఏమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇట్లా వేడి టీలో ఒక ఫ్రెష్ బన్ను ముంచుకొని తింటే ఉంటుంది ఆ ఫీలింగ్. ఆహా. మనమైతే కాచిగూడ రైల్వే స్టేషన్ రీచ్ అయినాం. సో లోపలికి ఎంట్రీ ఇవ్వగానే మనకి ఇట్లా పెయింటింగ్స్ కనబడ్డాయి. నాకైతే పెయింటింగ్స్ అంటే చాలా ఇష్టం. ఇట్లాంటి పెయింటింగ్స్ని అయితే చాలామంది పట్టించుకోరు, బట్ ఎవరో ఒక ఆర్టిస్టు ఈ పెయింటింగ్స్ ఇంత బాగా వేయడానికి ఎఫర్ట్స్ అయితే పెట్టుంటాడు కదా. సో ఆ ఎఫర్ట్స్ని నేను మనసులోనే అప్రిషియేట్ చేయాలనిపించింది. సో మేమైతే కొంచెం ఎర్లీగానే వచ్చినాం. లోపలికి వెళ్ళిన తర్వాత వెయిట్ చేయాల్సి వచ్చింది. మా ఫ్రెండ్స్తో అయితే ఇది నాకు రెండో ట్రిప్ అనమాట. ఫస్ట్ ట్రిప్ మేము డిగ్రీలో ఉన్నప్పుడు షిరిడీకి వెళ్ళాము. సో ఇది రెండో ట్రిప్. ఎలా ఉంటుందో మీకు వీడియోలో ముందు తెలుస్తుంది. సో చాలాసేపు వెయిట్ చేసాము. ఎట్లాగో ట్రైన్ ఎక్కిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయాలి కాబట్టి అదేదో ఇప్పుడే చేసేస్తే మనకి కొంచెం ట్రైన్లోకి వెళ్ళిన తర్వాత కొద్దిగా సెటిల్ అవ్వచ్చు అని చెప్పేసి లోపలనే స్టేషన్ ఏరియాలో లోపలనే మనకి ఒక చిన్న బ్రేక్ఫాస్ట్ పాయింట్ అయితే ఉంది. అక్కడికి వెళ్ళి మనోడేమో ఉప్మా తిన్నాడు, నేనేమో ఒక ప్లేట్నర ఇడ్లీలు లోపల దోసేసా, పడి ఉంటాయి కదా అని చెప్పేసి. సో మన ట్రైన్ అయితే 8:15కి ఉంది. మన ట్రైన్ వచ్చేసి సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ అన్నమాట. మా ముగ్గురికి మొత్తం 5,580 రూపాయలు అయినాయి. సో ఒక్కొక్కరికి ఇండివిజువల్గా 1,860 రూపాయలు ఒక టికెట్కి పడింది అనమాట. సో మేము బుక్ చేసింది థర్డ్ ఏసీ, ఎందుకంటే యాక్చువల్గానైతే స్లీపర్ క్లాస్లోనే వెళ్ళాలి. అక్కడే చాలా ఫన్ ఉంటుంది, డ్రామా ఉంటుంది, మనం చాలా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. బట్ ఏంటంటే మన దగ్గర కొంచెం గ్యాడ్జెట్ ఉంది, కెమెరాలు ఉన్నాయి, ల్యాప్టాప్ ఉంది, కొంచెం మన సామాను కొంచెం జాగ్రత్తగా ఉండాలి కాబట్టి థర్డ్ ఏసీ అయితే బుక్ చేసినాం. సో అందులోనే ట్రైన్ వచ్చింది. చాలా ఫాస్ట్గా టైం అవుతున్నట్టు అనిపించింది. ఎంతైనా ట్రైన్ జర్నీ చాలా బాగుంటుంది కదా. మధ్యలో ఒక బ్రిడ్జ్ వచ్చింది, చాలా బాగుంది. సో మేము ముందే ట్రిప్కి వెళ్ళే కంటే ముందే మన శ్రావణ్ గారికి అయితే ఇంట్లో అటుకులు అయితే తీసుకురారా అని చెప్పినాం. సో వాళ్ళ అమ్మతోటి వాడు అటుకులు చేయించి తీసుకొచ్చిండు. అవి కాస్త తిన్నాం, చాలా బాగా అనిపించింది. సో ఈ ట్రైన్కి 5 మెయిన్ స్టాప్స్ ఉన్నాయి. ఒకటి బల్హర్ష, నాగ్పూర్, భోపాల్, విజిఎల్, ఝాన్సీ అండ్ గ్వాలియర్. వీటి మీదుగా ఢిల్లీకి అయితే ఈ ట్రైన్ వెళ్తుంది. అట్లే కాసేపు అయిన తర్వాత ట్రైన్లో మనం ఫుడ్ అయితే ఆర్డర్ చేసినాం, ఎగ్ థాలీ. మార్నింగ్ 8:15 కల్లా హజరత్ నిజాముద్దీన్ స్టేషన్ అయితే మనం రీచ్ అయినాం ఢిల్లీలో. ఈ జర్నీలో కొన్ని చాలా బాగుంటాయి. విండోలోంచి వెనక్కి వెళ్తున్న చెట్లను చూడడం, మధ్యలో ఆగినప్పుడు కిందికి దిగి మళ్ళీ ట్రైన్ ఎక్కడం, ట్రైన్లోనే టీ తాగడం, తినడం, కబుర్లు చెప్పుకోవడం, కదులుతున్న ట్రైన్లో పడుకోవడం, అన్నీ చాలా చాలా బాగుంటాయి కదా.
సో మనమైతే ఢిల్లీ రీచ్ అయినాం. సో మన లగేజ్ని అయితే లాకర్ రూమ్లో పెట్టేసి మేమైతే బయటకు వచ్చేసినాం అన్నమాట. మనమైతే రైల్వే స్టేషన్లో ఉన్న లాకర్ రూమ్లోనే అయితే లగేజ్ పెట్టినాము. ఇప్పుడైతే మనం ఢిల్లీని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈరోజు రాత్రి 10:20కి మనాలి వెళ్ళే బస్సు ఉంది కాబట్టి మనం ఈరోజు ఢిల్లీలో కొన్ని ప్లేసెస్ కవర్ చేద్దాం. నిజాముద్దీన్. సో మనం ముందుగా వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి లోటస్ టెంపుల్. ఇక్కడనైతే రైల్వే స్టేషన్ బయట చాలా స్కాములు అయితే జరుగుతూ ఉంటాయి. స్కాములు జరుగుతాయి, జాగ్రత్త. ఇష్టం వచ్చినట్లు రేట్లు చెప్తారు ఎక్కడికైనా వెళ్ళడానికి, క్యాబులు కానీ రిక్షా కానీ. సో కొంచెం చూసి జాగ్రత్తగా బార్గెన్ అయితే చెయ్యండి. లోటస్ టెంపుల్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ నుంచి దాదాపు 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. మా ముగ్గురికి 150 రూపాయలు అయితే తీసుకున్నాడు చాలాసేపు బార్గెన్ చేసిన తర్వాత. ఇదే మనం లోటస్ టెంపుల్లోకి వెళ్ళాల్సిన గేటు. బట్ అంతకంటే ముందు కొద్దిగా బ్రేక్ఫాస్ట్ చేసి ఆ తర్వాత వెళ్దాం. అదే కాదు, బట్ ఓకే, మనం అడ్జస్ట్ చేసుకుందాం. యాక్చువల్గా ఇట్లా డార్క్ కలర్లో ఉండాలి చోలే, కానీ ఓకే, మనకు బ్రేక్ఫాస్ట్కి మాత్రం సరిపోద్ది. మంచిగా ఫ్లఫీగా చాలా బాగుంది. టేక్ ఎ బైట్. Cheers. చాయ్ తాగుదాం. బ్రేక్ఫాస్ట్ చేసినాం కదా, చాయ్ తాగితే ఒక పని అయిపోద్ది. లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో మనం లోటస్ టెంపుల్కి వెళ్ళడానికైతే ఎలాంటి ఎంట్రీ ఫీజు ఉండదు, ఇట్స్ ఫ్రీ. విజిట్ చేయాల్సిన టైమింగ్స్ మార్నింగ్ 9 AM నుంచి 5:30 PM. ఇది వింటర్ సీజన్లో. సమ్మర్ సీజన్లో అయితే 9 AM నుంచి 7 PM వరకు ఓపెన్ ఉంటుంది. ఈ టెంపుల్ మొత్తం 26 ఎకర్స్లో ఉంటుంది. మెయింటెనెన్స్ మాత్రం చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది. స్కూళ్ళ నుంచి, వివిధ కంట్రీస్ నుంచి ఈ టెంపుల్ని చూడడానికైతే వస్తున్నారు. ఇదే లోటస్ టెంపుల్. దీనినే బహాయ్ హౌస్ అని కూడా పిలుస్తారు. బహాయ్ అనేటువంటిది ఒక కమ్యూనిటీ, అన్ని మతాలు ఒకటే అని నమ్ముతారు. ఇలాంటి టెంపుల్స్ 7 ఖండాల్లో 7 ఉన్నాయంట. ఈ టెంపులే చివరగా కన్స్ట్రక్ట్ చేసిన టెంపుల్. చాలా బాగుంది కదా, మొత్తం వైట్ మార్బుల్తో అయితే కన్స్ట్రక్ట్ చేశారు. సో ఈ టెంపుల్ అయితే 1986లో అయితే స్టార్ట్ అయింది. ఐ మీన్ బిల్డ్ చేయడం అంతకంటే ముందు నుంచి అయినా కూడా అప్పటి నుంచి అయితే ఓపెన్ చేశారు. ఈ బిల్డింగ్ యొక్క ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత చెప్పుకున్నాం కదా మనం, మనుషులంతా ఒకటే. సో మనం లోపలికి వెళ్ళగానే ఈ టెంపుల్ గురించి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారు. అది చేసిన తర్వాత మనం లోపల చూడాలి. లోపల ఎలాంటి విగ్రహాలు కానీ ఫోటోలు కానీ ఏమీ ఉండవు. సో ఇక్కడికి వచ్చి మనం ప్రశాంతంగా కాసేపు కూర్చొని వెళ్ళడమే. ఈ బిల్డింగ్లో టోటల్గా 27 పెటల్స్ అయితే ఉన్నాయి. అట్లే 9 ఎంట్రన్సెస్ ఉన్నాయి. సో మేము వచ్చినప్పుడు ఇది క్లోజ్ చేసి ఉంది, లోపలికి వెళ్ళడానికి అనుమతి లేదని చెప్పారు. సో మనము చూసి వెనక్కి అయితే వస్తున్నాం. నెక్స్ట్ మనం వెళ్ళబోయే ప్లేస్ కుతుబ్ మినార్. లోటస్ టెంపుల్ నుంచి కుతుబ్ మినార్ 10 కిలోమీటర్లు ఉంటుంది. మాకు ఆటోకి 200 ఖర్చు అయింది. కుతుబ్ మినార్ ఎంట్రన్స్ ఆపోజిట్లో మనకి టికెట్ కౌంటర్ ఉంటుంది. పర్ హెడ్ టికెట్కి 40 రూపాయలు ఉంటుంది. డెబిట్ కార్డ్ అయితే 35 రూపాయలు. నిజంగా ఎంత అద్భుతంగా అనిపిస్తుంది అంటే, చాలా బ్యూటిఫుల్ ఫీలింగ్. అక్కడ టికెట్ తీసుకున్న తర్వాత మనకు ఒక డిజిటల్ కాయిన్ అనేది ఇస్తారు. ఆ డిజిటల్ కాయిన్ ద్వారా మనం లోపలికి వెళ్ళాలి. ఈ కుతుబ్ మినార్ 1993లో కుతుబుద్దీన్ ఐబక్ నిర్మించాడు. ఈ కుతుబ్ కాంప్లెక్స్ ఏరియా సైజు 100 acres.
ఈ కుతుబ్ మినార్ హైట్ 238 ఫీట్, అలాగే లోపల మొత్తం 397 స్టెప్స్ ఉంటాయంట. ఇది కువారుల్ ఇస్లాం మాస్క్ ఈ ఆవరణలో ఉంటుంది. ఈ ప్రదేశంలో తిరిగితే ఏదో తెలియని ప్రశాంతత. ఇక్కడ మనం చూడవలసిన ఇంకొక ప్లేస్ ఐరన్ పిల్లర్. ఇది 1600 సంవత్సరాల క్రితం నాటి పిల్లర్ అని చెప్తారు. ఇండియాలో స్టోన్స్తో నిర్మించిన ఎత్తైన టవర్ ఇదే. ఇట్లా చాలా వరకు అయితే శిథిలమైపోయింది. సో ఇలా సగం ఉన్నటువంటి ఈ ప్రదేశమే ఇంత అందంగా ఉంటే, పూర్తిగా ఉంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఈ కుతుబ్ మినార్ పైన చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి, బట్ ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దాట్. సో ఇక్కడ టామ్ అనుకుంటా ఇది. లుక్ ఎట్ ద వ్యూ. మై గాడ్. నిజంగా ఇలాంటి ప్రదేశాల్లోకి రావడం, అప్పటి వాళ్ళు ఇక్కడ ఎలా ఉండి ఉంటారు అని విషయాలన్నీ ఊహించుకుంటుంటేనే మనసుకు ఒక వింతైన అనుభూతి అనేది కలుగుతుంది. ఈ కుతుబ్ మినార్ పైన ఖురాన్కు సంబంధించిన అరబిక్ కోట్స్ అనేటివి మనం చూడొచ్చు. ప్రతి 10 నిమిషాలకు ఒకసారి కుతుబ్ మినార్ మీదుగా ఒక ఫ్లైట్ వెళ్ళడం మనం గమనించవచ్చు. సో మీరు కనుక ఢిల్లీ వస్తే కుతుబ్ మినార్ని తప్పకుండా విజిట్ చేయండి. ఇంకా చాలా ఫుటేజ్ అయితే తీశాను, బట్ చాలా వరకు ఫుటేజ్ మిస్ అయింది. అది ఏమైంది, ఎలా అయింది అనేది నేను ఈ మనాలి సిరీస్ మొత్తం అయిపోయిన తర్వాత ఒక సెపరేట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ప్రదేశంలో చూడదగ్గ ఇంకో కట్టడం ఏంటంటే అలై దర్వాజా. ఇది 1911లో అల్లావుద్దీన్ ఖిల్జీ కన్స్ట్రక్ట్ చేయించాడు. చాలా బాగుంది. వైట్ అండ్ రెడ్ మార్బల్ ఈ రెండు యూజ్ చేశారు. కుతుబ్ మినార్ పక్కనే ఉంటుంది. దీనికి 4 ద్వారాలు ఉంటాయి. ఇది మాత్రం మిస్ అవ్వకండి, చాలా బాగుంది. ఈ అలై దర్వాజా పక్కనే అలా ముందుకెళ్తే ఒక చిన్న టాంబ్ ఉంది. ఇది ఇమామ్ జమీమ్స్ టాంబ్. ఆయన్నే మహమ్మద్ అలీ అని కూడా అంటారు. ఈయనే ఇస్లాం మత గురువు. చాలా వరకు కన్స్ట్రక్షన్ పోయింది, బట్ ఉన్న వాటిలలో కొంచెం జాగ్రత్తగా కాపాడినవి ఇవే. చిన్న గేట్. సో ఫ్రెండ్స్, మీరు కనుక ఢిల్లీ వస్తే డెఫినెట్గా కుతుబ్ మినార్ని అయితే విజిట్ చేయండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత
కనీసం ఒక హాఫ్ డే అన్నా స్పెండ్ చేయాలి. ఇదంతా మనం ఎక్స్పీరియన్స్ చేయాలన్నా, ఈ ఓల్డ్ కన్స్ట్రక్షన్స్ ఆ వైబ్లోకి వెళ్ళాలన్నా, కంప్లీట్ ఫీలింగ్ మనము ఇక్కడికి వచ్చినాము దీన్ని ఎక్స్ప్లోర్ చేసినాం అనే ఫీలింగ్ రావాలంటే డెఫినెట్గా ఒక హాఫ్ డే అయితే స్పెండ్ చేయాలి. నేను మా ఫ్రెండ్స్తో అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాను. సో ఇది ఈరోజు వీడియో. స్టేషన్లో మన లగేజ్ పెట్టాం కదా, అక్కడ నుంచి క్లాక్ రూమ్లో లగేజ్ తీసుకొని ఐఎస్బిటి బస్ స్టాండ్కి వెళ్ళాలి. ఫస్ట్ నైట్ టైం ఢిల్లీ ఇలా ఉంటుంది అన్నమాట. మొత్తం మంచు 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 పొగ మంచు కప్పుకుంది. మామూలు ట్రాఫిక్ కాదు. మన బస్సు 10:30కి ఉంది. సో అక్కడికి వెళ్ళి మనము డిన్నర్ చేసి ఆ తర్వాత మనాలికి వెళ్దాం. నైట్ ఎలాగో డిన్నర్ చేయాలి కాబట్టి అక్కడ పక్కనే ఒక స్ట్రీట్ ఫుడ్ ట్రై చేద్దాం అనిపించింది. సో నాకు ఫేవరెట్ చోలే భటూరే, అండ్ మనోళ్ళు కూడా మ్యాగీ అండ్ బ్రెడ్ ఆమ్లెట్ అయితే ఆర్డర్ చేశారు. అక్కడే బస్ స్టాండ్ ఏరియాలో ఉంది ఈ షాపు. చాలా బాగుంది. అంటే ఇప్పుడు మన దగ్గర అంటే ఇడ్లీ, పూరి, దోశ ఇట్లా ఎట్లుంటాయో ఇక్కడ మనకి చాలా మట్టుకు చోలే భటూరే అయితే కనబడుతుంది. అండ్ అది నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. गरम गरम छोले भटूरे के पास. Cheers. సేమ్ ఇది కొంచెం పూరిలాగే ఉంటుంది కానీ ఇంకొంచెం ఫ్లఫీగా మంచిగా కొంచెం లావుగా ఒక బ్రెడ్ టైప్లో ఉంటుంది. అండ్ దాంతోపాటు ఈ కర్రీ చాలా బాగుంటుంది. ఎప్పుడైనా వస్తే ట్రై చేయండి డెఫినెట్గా. ఒక చెయ్యి ఒక బయట ఇది. మనోడేమో మ్యాగీ తింటుండు, నేనేమో చోలే భటూరే తింటున్నా. వాడేమో బ్రెడ్ ఆమ్లెట్ తిన్నాడు. బస్లో మనకి 12 hours జర్నీ. బస్ ఎక్కిన తర్వాత మనము మనాలి బయలుదేరుతున్నాం. మనాలి వచ్చేసాం. అక్కడ బస్సు దిగగానే మస్తు అనిపించింది. ఆ చలిలో ఎండ తాగుతుంటే అసలు ఒక వెరైటీ ఫీలింగ్ మస్తు అనిపించింది. ఎటు చూసినా కొండలే, పెద్ద పెద్ద చెట్లు. ఇప్పుడు కరెక్ట్గా డిస్క్రైబ్ చేయలేకపోతున్నా కానీ ఆ మూమెంట్లో ఆ ఫీలింగ్ నాకు అసలు మాటల్లో చెప్పలేనంత హ్యాపీగా ఉన్నా. మస్తు అనిపించింది. ఆ చెట్లు, ఆ కొండలు, అసలు వీడియోలో తెలుస్తుందో లేదో తెలియదు కానీ ఆ పైన ఎంత హైట్ ఉన్నాయంటే మంచు మంచు మంచు. మనము బస్ స్టాండ్లో దిగినాం కదా, ఇప్పుడు మనం హోటల్కి వెళ్ళాలి. సో అట్లయితే హోటల్ ఆ కొండ పైన ఉంది. కార్లో మనము హోటల్కి అయితే రీచ్ అవుతున్నాం.
ఇదే మన హోటల్. మనమైతే ఇప్పుడే హోటల్కి రీచ్ అయినాం. చూస్తా హోటల్ మొత్తం వ్యూ మొత్తం చూపిస్తా. సో ఫ్రెండ్స్ చెప్పినాం కదా, ఇదే మా రూము, బెడ్ ఇట్లుంది. జస్ట్ ఇప్పుడే చెక్ ఇన్ చేసినాం. బ్యాగులు కూడా ఇంకా ఓపెన్ చేయలేదు. సో చూపిస్తా ఒకసారి, బాల్కనీ వ్యూ చూపిస్తా. అసలు ఎంత చల్లగా ఉందంటే బయటికి వెళ్తే చేతులు ఫ్రీజ్ అయిపోతున్నాయి. ఇక్కడ మనకి యాపిల్ ట్రీస్, మొత్తం హిల్స్ చూసారా, ఆ బిల్డింగ్స్. అక్కడ చూడండి, సో ఇది చిన్న బాల్కనీ. ఇప్పుడు మనం అయితే బ్రేక్ఫాస్ట్ చేద్దాము, ఎందుకంటే 12 hours జర్నీ తర్వాత అసలు ఏమీ తినలేదు. ఫ్రెష్ అయినాం లైట్గా బ్రష్ చేసుకొని, ఇంకా స్నానం కూడా చేయలేదు. బట్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మనము బయటికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. క్యా బాయ్, క్యా చల్ రహా హై? ఇగో చలి పెడుతుంది ఫుల్గా, అసలు హీటర్ దగ్గర నుంచి లోపలికి అయితే మాస్టర్. ఇది హోటల్ వ్యూ. ఇక్కడ ఇప్పుడు టెంపరేచర్ ఎంత ఉంది అంటే -4 degrees, 12:30కి. ఏదైనా ఉండను కానీ బయట వ్యూ చూడు ఎట్లుందో. అసలు నిజంగానే ఎందుకంటే ఇప్పుడు అర్థమైందా, భూతల స్వర్గం లాగా ఉంది. అరే ఇంకా ఆ హిల్స్ చూడురా, చెట్లు చూడు. వావ్, మీద కూర్చొని తపస్సు చేయాలని ఉందిరా. అరే అక్కడ ఇల్లు ఎట్లా కట్టారంటారా? అరే నిజం, అసలు చూడు అక్కడ మధ్యలో ఇల్లు ఎట్లా ఇల్లు అర్థం కాదు. చూసినా, చూపెట్టు. అయ్యో ఇవన్నీ ఇల్లే. సో వీఆర్ గోయింగ్ టు హ్యావ్ బ్రేక్ఫాస్ట్ హియర్. क्या है भाई? पिकल, मैंगो पिकल, नॉर्थ इंडियन आलू पराठा, आलू पराठा, अचार बोलते हैं चटनी, चटनी के साथ आलू पराठा. ఆలూ పరాఠా చూసారా ఇంత తిన్నుందో. మామూలుగా జనరల్గానే అసలు ఇందులో ఆలు ఉందని కూడా తెలియట్లేదు. బట్ ఓకే, టేస్ట్ చేద్దాం ఎనీవేస్. నార్త్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్. వేడి వేడిగా ఆ పక్క చూపెట్టి ఎలా ఉన్నా పరాటా మాత్రం వేడి వేడిగా ఈ -1 degreeకి సూపర్ ఉంది. వేడి వేడి టీ వచ్చింది మనకి. టీ వాల్యూ ఇట్లాంటి ప్లేస్లలో తెలుస్తుంది. సో మనం అయితే ఇప్పుడు హిడింబా టెంపుల్ వైపు అయితే వెళ్తున్నాము. చూడండి రోడ్లు ఎంత ఇరుక్గా ఉన్నాయో. कितना टाइम लगेगा? बस सर थोड़ी देर में पहुंच जाएंगे. थोड़ी देर में मतलब 10 मिनट. ఓకే, 10 నిమిషాల్లో అయితే మనము టెంపుల్ దగ్గర ఉంటాము. వింటర్ కదా, ఇట్లా కొనుక్కోవడానికి స్ట్రీట్స్, మనాలి స్ట్రీట్స్. అసలు మనసు ఆనందంతో పులకరిస్తుంది.
वाह श्रावण भाई देख लो जी। స్ట్రీట్స్ మాత్రం అదిరిపోయినాయి. హిడింబా టెంపుల్ ఇక్కడ పక్కనే కొన్ని ఫ్రూట్స్ కూడా అమ్ముతారు. చెట్లు చూడండి అసలు అసలు ఓ మై గాడ్, ఇది అసలు మాటలో ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా. అసలు ఈ కెమెరాలో కూడా క్యాప్చర్ చేయలేను కావచ్చు, బట్ ఓ మై గాడ్ అబ్సల్యూట్ బ్యూటీ. చలి స్టార్ట్ అయిపోయింది. రీచ్ అయినాం టెంపుల్. హౌ డు ఐ ఎక్స్ప్లెయిన్? Oh my God, this is the best feeling in the world. Oh, అనిపిస్తుందా వెనకాల? ఇదే టెంపుల్. ఇదే మన హిడింబా దేవి టెంపుల్. మనకైతే ఈ ప్రసాదం అయితే వచ్చింది. సో ఇక్కడ ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటిది అంటే, ఇది మహాభారతం టైంలో పాండవులు వనవాసానికి వచ్చినప్పుడు హిడింబుడు అండ్ హిడింబ అనే బ్రదర్ అండ్ సిస్టర్స్ ఉండేవాళ్ళు. సో అక్కడ ఏం జరుగుతుందంటే, భీముడితో ఫైట్ అయిన తర్వాత హిడింబ భీముడిని లవ్ చేసి వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారు. సో వాళ్ళకు పుట్టిన సంతానమే ఘటోత్కచుడు. అందుకే మహాభారతంలో ఘటోత్కచుడికి కూడా ఒక ఇంపార్టెన్స్ అయితే ఉంది. సో ఇక్కడ సంస్కృతి ఏంటిది అని అంటే, మనం రాక్షసులకు కూడా గుడి కట్టేటువంటి ఒక గొప్ప సంస్కృతి అయితే మన భారతదేశంలో ఉంది అని చాటి చెప్పడానికి ఈ టెంపుల్. అండ్ ఇక్కడ ఏంటిది అంటే, హిడింబ అనే రాక్షసి ఇక్కడే తపస్సు చేసిందంట. సో ఆ తపస్సు చేసిన ప్లేస్ కాబట్టి ఇక్కడే గుడి కూడా కట్టేసిరు వీళ్ళు. సో అది ఈ టెంపుల్ యొక్క చరిత్ర. బ్యూటిఫుల్ గా డ్రెస్ అప్ అయ్యారు వీళ్ళు. ఏంటి ఇది డ్రెస్సింగ్ స్టైల్ ఏమంటారా? ఎనీ ఐడియా? డ్రెస్సింగ్ స్టైల్ మనాలి స్టైల్. Look at the trees. Oh my God. అదే మన టెంపుల్. సో దీని ఆకారం కూడా చూసినట్టయితే మంచు పడ్డా కూడా కిందికి పోయేలాగా ఈ నిర్మాణం అయితే ఉంది. ఇది కంప్లీట్ గా వుడ్ తోటి అయితే నిర్మించారు. చెప్పాను కదా దీన్నే దేవదారు వృక్షాలు అంటారని. సో ఈ చెట్లు అయితే నాకు చిన్నప్పటి నుంచి ఒకసారి తాకాలని కోరికుంటుండే. ఎందుకంటే 7th క్లాస్లోనో ఏమో కాశ్మీర దర్శనం అని ఒక లెసన్ ఉండేది తెలుగులో. అక్కడ ఈ దేవదారు వృక్షాల యొక్క ప్రస్తావన వస్తుంది. సో అప్పటి నుంచి ఇట్లా ఆకాశాన్ని అంటేంత ఎత్తులో ఉంటాయి, అవి 2 చేతులతో హగ్ చేసుకున్నా సరే సరిపోవు అని అప్పుడు విన్నాను అన్నమాట. సో ఒక్కసారి వాటిని లైవ్గా చూడాలి,
వాటిని తాకాలనే ఫీలింగ్ ఉండేది నాకు. సో ఈ రోజుతో అయితే అది నాకు నెరవేరింది. నేను ఎంత హ్యాపీగా ఉన్నానో అసలు మాటల్లో చెప్పలేను. జస్ట్ I don't know why, but I love these trees. సో ఇక్కడైతే అసలు ఇది ఒక అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ఖచ్చితంగా వీలుంటే మీరైతే డెఫినెట్గా రండి. ఈ వెదరు, ఈ చెట్లు చూడండి, వెదరు, ఈ చెట్లు, టెంపుల్, ఎవ్రీథింగ్ about this temple is చలి స్టార్ట్ అయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ పక్కనే పైకి వెళ్ళే దగ్గర షాపులు కూడా ఉన్నాయి. సో యూ వాంట్ టు బై, ఇక్కడ కొనేయచ్చు ఎవైనా. సో మనలో ఏదో కొంటారు. ప్రశాంత్ ఏం కొంటున్నావు? How was the experience? It was wonderful. బాగుందా? బట్ చలి మాత్రం ఎరగేసేస్తుంది భయ్యా. ఇన్ని వేసుకున్నా కూడా ఇగో నోట్లో ఇక్కడ సిగరెట్ తాగాల్సిన అవసరం లేదు. అది పరిస్థితి. మనము టెంపుల్ నుంచి ఇట్లా కిందికి రాగానే మనకి ఇట్లా షాపులు ఉంటాయి. సో ఇక్కడ చలి చావ కొడుతుంది కాబట్టి ఇక్కడికి వెళ్ళి మీరు ఏమన్నా కొనుక్కోవాలనుకుంటే యూ కెన్ బై స్వెటర్స్. ఈ చలి తట్టుకోవాలంటే మామూలు విషయం కాదు. బట్ ఈ స్ట్రీట్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి. యాక్ అంట దీని పేరు, నేను ఫస్ట్ టైం చూస్తున్నా. చెప్పాను కదా షాప్స్. ఇట్లా ముందుకెళ్తే మొత్తం వింటర్ వేర్. ఓ మై గాడ్, ఎంత బ్యూటిఫుల్ అంటే ఈ స్ట్రీట్స్ ఒకసారైనా తిరగాలి. అంటే ఇరుగు సందుల్లో ఇట్లాంటి షాపులు ఉంటే ఆ షాపుల మధ్యలోంచి నడుచుకుంటూ వెళ్తే ఆ ఫీలింగే వేరే ఉంటుంది. పక్కనే పెద్ద పెద్ద చెట్లు, మనాలి. సో ఇది ఈరోజు బ్లాగ్ హిడింబా టెంపుల్ గురించి. ఐ హోప్ యూ లైక్ ఇట్. మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం, మన విహార్ లోపలికి. ఈ వీడియో చూసే కంటే ముందు మన హిడింబా టెంపుల్ దగ్గరికి వెళ్ళినాము. ఆ వీడియోని అయితే చూడండి. ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. కొంచెం బూస్ట్ ఇచ్చినట్టు ఉంటుంది అన్నమాట మన ఛానల్కి. ఇంకొంచెం బెటర్ వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. చూసారు కదా టికెట్ ప్రైజు. 8 years కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి 20 రూపీస్, 8 years పైబడ్డ వాళ్ళందరికీ 50 రూపీస్ టికెట్ ప్రైజు. సో ఇక్కడ మనము గేట్ ముందే ఉంటుంది టికెట్ కౌంటరు. అక్కడ మనము టికెట్లు తీసుకొని లోపలికి వెళ్ళాలి. మనమైతే వనవిహార్లోకి ఎంటర్ అయినాము. మామూలు చలిగా లేదు. గ్లౌజులు ఎక్కించినాము, కుళ్ళ పెట్టినాం. సో ఇక్కడ ఎటు చూసినా చెట్లే. దేవదారు వృక్షాలు ఇక్కడ ఎక్కడ చూసినా కను చూపు మేరలో మొత్తం దేవదారు వృక్షాలు. వీటినే ఇంగ్లీష్లో మనము పైన్ ట్రీ అంటాము. ఏమంటావు శ్రావణ్? బాగున్నాయి వృక్షాలు అయితే. అంటే చిన్న చిన్నగా మనము గేమ్స్ యాక్టివిటీస్ ఆడుకోవడానికి ఇక్కడ ఉన్నాయన్నమాట. చూడొచ్చు. ఇక్కడ అయితే ఒక పూల్ ఉంది. ఆ పూల్లోకి వెళ్ళి మనము
బోటింగ్ చేయొచ్చు. వింటర్లో వస్తేనే ఈ ప్లేస్కి ఒక అందం నన్ను అడిగితే. సో ఇట్లాంటి యాక్టివిటీస్ ఉంటాయి ఇక్కడ. మొత్తం చెట్ల మధ్యలో యాక్టివిటీస్ అన్ని, పక్కనే కొండలు, చెట్లు. ఎంత స్లోప్ ఉందంటే జారితే కిందికి దొర్లుకుంటూ వెళ్ళడమే. ఇక్కడేం యాక్టివిటీస్ ఉన్నాయో చూద్దాము. సో చెట్లు, ఎటు చూసినా చెట్లే. ఇక్కడ ఏదన్నా జ్యూస్ తాగడానికి, తినడానికి, షాపింగ్కి, అట్లే చిన్నపిల్లలకి చిన్న యాక్టివిటీస్. ఈ చెట్ల మధ్యలో ఉన్న స్పేస్ని ఎంజాయ్ చేయడానికి, ఒక స్వచ్ఛమైన గాలి పీల్చడానికి. సో ఈ ప్లేస్కి అయితే రావాలి. సో ఇది ట్రిప్ అయిపోయింది, పోతున్నాం రూమ్కి. నెక్స్ట్ పోయేది టిబెటన్ ప్లేస్, టిబెటన్ మార్కెట్. తర్వాత మన టిబెటన్ మార్కెట్లో నా రిలేటెడ్ పర్సన్ ఏమంటారు, టిబెటన్స్ గురించి ఉంటుంది, వాళ్ళ కల్చర్ యాక్టివిటీస్ సంబంధించిన తెలుసు. రంగురంగుల జెండాలు ఉంటాయి, జెండాలు కూడా అవెంజర్ కార్లకు కడతారు దానికోసం. సో ఇక్కడనైతే అయిపోయింది. ఇక్కడ పెద్ద అంటే చూడదగ్గది ఏం లేదు కానీ, బట్ ఏంటంటే ఎక్స్పీరియన్స్ చేయాలి. ఆ చెట్లు, ఆ వెదరు, ఆ చిన్న యాక్టివిటీస్. వెదర్ బాగుంది యాక్చువల్లీ. సో మనం నెక్స్ట్ టిబెటన్ మార్కెట్. ఇక్కడ ఇదే పెద్ద అట్రాక్షన్. ఎక్కడ చూసినా స్వెటర్స్. చూసారా, డిఫరెంట్ ఉన్నాయి. పల్లికాయలు పెద్దగా ఉన్నాయి, బాగుంది. గులాబ్ జామున్ తింటే సడిది అవుతుంది. టిబెటన్ మార్కెట్ చూసారు కదా పైన బోర్డు. సో దీనికి మనకి ఎగ్జాక్ట్ వన్ విహార్ ఆపోజిట్ లో ఉంటది. సో ఇది మార్కెట్. మొత్తం ఇరుకిరుకు సందులు, ఫుల్ ఆఫ్ క్లోత్స్, రంగురంగుల జెండలు. సో ఇక్కడ మోమోస్ ప్రిపేర్ అవుతున్నాయి. విరాట్ మల్ల సెంచరీ, వెరీ గుడ్. బాబా బిల్డింగ్స్, షాపులు కూడా ఉన్నాయి ఇక్కడ మనకి. స్ట్రీట్స్. అసలు ఈ వీధుల్లో నడవడమే ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. She's got beautiful smile. మోమోస్ వచ్చినాయి. మనోడు టేస్ట్ చేసి చెప్తాడు ఎలా ఉందో. ఎట్లా ఉంది ప్రశాంత్ బాయ్? సూపర్. అరే సో ఫ్రెండ్స్, ఇదే మాల్ రోడ్. సో మనమైతే మాల్ రోడ్ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఎందుకంటే ఈ దగ్గరలో ఉన్న 3 ప్లేసెస్, ఫస్ట్ డే అయితే 3 ప్లేసెస్ కవర్ చేస్తాము. అదేంటంటే హిడింబి టెంపుల్, మాల్ రోడ్ అండ్ టిబెటియన్ మార్కెట్. ఓ థ్యాంక్ యూ. ఇదే మార్కెట్, ఫుల్ స్ట్రీట్స్ మధ్యలో. ఇక్కడ ఏదో చేస్తున్నారు. ఏ క్యా హై భయ్యా? దాల్ और सब्जी.
ఇక్కడ ఈ చలికి వేడి వేడిగా తింటే ఉంటుంది. చూద్దాం ఇక్కడ ఏముందో. ఎక్కడ చూసినా స్వెటర్స్, గ్లౌసెస్ ఇవే. ఇదే మాల్ రోడ్డు చూసారు కదా. జనాలు, గోలా, స్ట్రీట్స్ ఒకసారి చూడండి ఎట్లుందో. ఇంకా నైట్ అయితే ఇంకా ఫుల్ లైట్స్, క్రౌడ్, జనాలు, చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. యాక్చువల్గా ఇక్కడ ఒక ఫోటో దిగాలి, బట్ దిగుదాం, మనకి ఇంకా చాలా టైం ఉందిగా. చూడండి లైట్స్, చూడండి రెస్టారెంట్స్. ఇక్కడ మోమోస్ అయితే చాలా ఫేమస్. ఇంతకుముందు మనం టేస్ట్ చేసినాం కదా. ఒక స్ట్రీట్ ఫుడ్ లాంటి ప్లేస్లో చేస్తేనే నాకు ఎందుకో మంచిగా అనిపిస్తుంది. రావాలి ఇక్కడికి ఒక్కసారైనా, ఎందుకంటే ఎక్స్ప్లోర్ చేయడానికి. అంటే ఇది నా ఫస్ట్ ట్రిప్ ఇట్లా అవుటర్ స్టేట్లో ఫస్ట్ బ్లాగ్ అని కూడా చెప్పచ్చు. సో ఫస్ట్ బ్లాగే నేను ఇక్కడికి వచ్చినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. ఎందుకంటే ఇక్కడ వర్త్ అనిపించింది చాలా. ఎందుకంటే ఈ జనాలు, ఈ చలి, మంచు కొండలు, చెట్లు, వీళ్ళ కల్చరు, ఫుడ్, ఎవ్రీథింగ్ అబౌట్ మనాలి ఈజ్ సో బ్యూటిఫుల్. చూడండి అక్కడ స్ట్రీట్స్ చూడండి, బ్యూటిఫుల్ రైట్. ఈ బ్లాగ్స్ చూసే వాళ్ళు ఏదన్నా సజెషన్ ఉంటే ఇవ్వండి. అంటే నాకు అర్థం కావట్లేదు అసలు ఏంటి ప్రాబ్లం, ఏంటి ఎక్కడ మనకి ఛానల్కి ప్రాబ్లం అవుతుంది వ్యూవర్స్కి అనేది. సో ఐ నీడ్ యువర్ సజెషన్, యువర్ బ్లెస్సింగ్స్. సో ఇదే మాల్ రోడ్. బట్ ఇక్కడ ఏంటంటే ఈ టాక్సీ వాళ్ళు, ఈ గైడ్స్ అడుగునా తగులుతారు మనకి, అక్కడికి వెళ్ళాలా ఇక్కడికి వెళ్ళాలా అని. సో నేనైతే ఒక ట్రావెల్స్ వాళ్ళ ద్వారా వచ్చిన కాబట్టి నాకు ఆల్రెడీ ప్లాన్స్ అనేటివి ప్రీఫిక్స్డ్ ప్లాన్స్ అన్నమాట. దాంట్లో ఎట్లాంటి మార్పు అయితే లేదు. సో మనం ఒక ప్లాన్ ప్రకారం వచ్చినాం కాబట్టి ప్లాన్ ప్రకారం వెళ్ళాలి. ఈరోజు అయితే ఇదే లాస్ట్ 3 ప్లేసెస్ విజిట్ చేయాల్సి ఉంది. అవి అయితే కంప్లీట్ అయిపోయినాయి. హిడింబి టెంపుల్, యాక్చువల్లీ 4 ప్లేసెస్. హిడింబి టెంపుల్, వన్ విహార్, చాలా బాగుంది. చాలా మంది బ్లాగర్స్ కూడా ఉన్నారు మన దగ్గర. చూడండి అందరూ రికార్డ్ చేస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ. యాక్చువల్లీ నాకు కూడా అనిపిస్తుంది ఏంటంటే ఈ వీడియో తీసే దాంట్లో పడి నేను ఫుల్గా ఎంజాయ్ చేయలేకపోతున్నానేమోనని. బట్ తప్పదుగా, నా ఎక్స్పీరియన్స్ని మీ ఎక్స్పీరియన్స్ లాగా చూపించాలనేదే నా తాపత్రయం. సో నేను ఏ ప్లేస్లో అయితే వెళ్తున్నానో, ఏ ఫుడ్ అయితే తింటున్నానో, ఏం చేస్తున్నానో, అవన్నీ మీ ఎక్స్పీరియన్స్ నా ఎక్స్పీరియన్స్ కలిపి నేను ఒక్కనే ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను అన్నమాట. సో రండి అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో కలిసి ఎక్స్ప్లోర్ చేయండి, బాగుంటుంది.
సో ఇదే అనుకుంటా ఇంతవరకే. Another state. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వశిష్ఠ టెంపుల్స్కి అయితే వెళ్తున్నాము. శ్రావణ్, ఆర్ యూ ఎక్సైటెడ్? అబ్బా, ఎంత ఎక్సైటెడ్ చెప్పినవరా. ఈ వీడియోకి కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే ఫస్ట్ అయితే లైక్ చేయండి, తర్వాత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని కంటిన్యూ చేయండి. ఈ స్ట్రీట్స్లో మనం ఏదైనా కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. స్వెట్ షర్ట్స్ కానీ ఇంకా ఇంట్లో థింగ్స్. ఈ స్ట్రీట్స్ అయితే చాలా బాగున్నాయి. సో ఇట్లా డిఫరెంట్ షాపులను దాటుకుంటూ మనం వెళ్ళాలి. ఆ స్ట్రీట్లోంచి నడిస్తేనే మస్తు అనిపిస్తుంది ఫీలింగ్. ఏదో ఒక కొత్త ప్లేస్కి వెళ్ళినట్టు, మనం ఒక డిఫరెంట్ వరల్డ్లో ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది. शॉल मिलेगा, 100 का शॉल मिलेगा. 100 రూపాయి కా షాల్ మిలేగానంట. అంటే 100-200కే ఇక్కడ మనకి చీప్ ప్రైస్లో వస్తాయన్నమాట. అండి పెయింటింగ్స్ వేస్తుండ్రు, బ్యూటిఫుల్ పెయింటింగ్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి 3 టెంపుల్స్ ఉంటాయి. ఒకటి రామ్ మందిర్ ఉంటుంది, వశిష్ఠ మహర్షి టెంపుల్ ఉంటుంది, అలాగే శివుడి టెంపుల్ ఉంటుంది. మనమైతే ముందుగా రామ్ మందిర్కి వెళ్దాం. అండ్ ఇంకొక విషయం ఫ్రెండ్స్, ఈ దేవాలయానికి సుమారు 4000 సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. మెయింటెనెన్స్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్, చాలా నీట్గా ఉంది. ఈ టెంపుల్ యొక్క నిర్మాణం కొంచెం విచిత్రంగా ఉంది. ఏంటంటే రాయిని చెక్కని కంబైన్ చేసి ఈ ఆలయాన్ని అయితే నిర్మించారు. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. ఏంటంటే చుట్టూ కొండలు ఉన్నాయి, ఎత్తుపైన ఈ ఆలయం ఉంది. ఆలయ ప్రాంగణంలో తిరుగుతూ ఉంటే చాలా ప్రశాంతత. సో ఇక్కడున్న చరిత్ర ప్రకారం రాములవారు ఇక్కడికి వనవాసం వచ్చినప్పుడు, అశ్వమేధ యాగం చేసినప్పుడు ఇక్కడికి వచ్చి తన గురువైన వశిష్ఠుల్ని కలిశారు కాబట్టి టెంపుల్ అయితే నిర్మించిరు అని ఒక చరిత్ర ఉంది. ఈ ఆలయంలో శ్రీరాముడు, సీతాదేవి మరియు లక్ష్మణుల విగ్రహాలు కొలువై ఉన్నాయి. చూడండి ఒకసారి. भजले राम नाम सुखधाम, भजले राम नाम सुखधाम, भजले राम नाम सुखधाम, तेरा पूरन हो सब काम, तेरा पूरन हो सब काम, भजले राम नाम. వశిష్ఠ మహర్షి గురించి తెలుసు కదా,
ఆయన శ్రీరాముల వారి యొక్క గురువు. ఇక్కడున్న పురాణాల ప్రకారం విశ్వామిత్రుడితో ఉన్న భేదాల వల్ల వశిష్ఠ మహర్షి తన కుమారులను కోల్పోయి తీవ్ర విచారానికి లోనయ్యారు. ప్రాణత్యాగం చేసుకోవాలని బియాస్ నదిలో దూకగా ఆ నది ఆయనను రక్షించి ఒడ్డుకు చేర్చింది. ఆ తర్వాత ఈ ప్రదేశంలోనే ఆయన ఇక్కడ ఆశ్రమాన్ని నిర్మించుకొని తపస్సు చేశారంట. సో దానివల్ల ఇక్కడ ఈ ఆలయం నిర్మించబడింది అని చెప్తారు. संत समागम संत समागम संत समागम. ఇక్కడ మరొక స్పెషాలిటీ ఏంటంటే వేడి నీటి బుగ్గలు ఉంటాయి. ఆ నీటిలో స్నానం చేస్తే మన స్కిన్ డిసీజ్ ఏమైనా ఉన్నా, బాడీలో ఏదైనా ప్రాబ్లం ఉన్నా సరే అది నయమవుతుందని ఒక నమ్మకం ఉంది. సో ఆ వాటర్ కూడా లక్ష్మణుడు వశిష్ఠుడు స్నానం చేయడానికి దూరంగా వెళ్లాల్సిన అవసరం లేదని ఆయన నీళ్ళపైనే బాణం వేసి నీళ్ళని వచ్చేలా చేశాడంట. సో అందుకనే ఇక్కడ వాటర్ కూడా వేడిగా ఉంటాయని భక్తులు నమ్ముతారు. అండ్ ఇక్కడ ఇంకొక టెంపుల్ శివాలయం. ఈ 3 టెంపుల్స్ కూడా ఒకే దగ్గర ఉంటాయి. సో మనకు ముందు వస్తున్నప్పుడు కనిపించే ఆలయం శివాలయము. వశిష్ఠుడు శివుడి యొక్క భక్తుడు కాబట్టి, ఆయననే పూజించేవాడు కాబట్టి ఇక్కడ ఆయన తపస్సు చేసి మహాశివుణ్ణి ప్రసన్నం చేసుకున్నారు. అందుకే ఈ ప్రాంతం ఒక శివశక్తి కేంద్రంగా వెలుగొందిందని భక్తులు నమ్ముతారు. ఎలా ఉందో చూపిస్తాను దేవుడి విగ్రహం. మనం ఇప్పుడు సమోసా తినడానికి వెళ్తున్నాం ఇక్కడ. సో మనం సమోసా అయితే ఆర్డర్ చేసినాం. టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. స్వీట్ గా అన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి. మంచి పైన మసాలా వేసిండు, స్వీట్ చట్నీ, కర్డ్, చోలే, సమోసా అన్ని టేస్ట్లు మిక్స్ అయ్యి ఒక మంచి టేస్ట్ వస్తుంది. नाम क्या है भाई? मेरा नाम है सरन तमाम। क्या क्या बनता है इधर? सब कुछ बनता है सर, मोमो, चाउमीन, रागी, आलू, जैसा। स्पेशल क्या है? स्पेशल में आपको स्प्रिंग चाट और चाय दागले चाय मिलेगा, कॉफी मिलेगा, मसाला टी, नॉर्मल टी ఏంటిది मिलेगा, पानी मिलेगा। 100 వర్తా? सीरियसली कॉम्बिनेशन ऑफ ऑमलेट विथ मैगी अच्छा बना है। ఎగ్స్ కూడా మంచిగా బ్రేక్ చేసి పెద్దగా ఉన్నాయి కదా. మామూలుగానైతే అందులో కలిసిపోయి ఉంటాయి. मसाला है स्टाइल डिफरेंट है। इसमें क्या क्या डाला है भाई? इसमें डाला है तुलसी, टमाटर डाला है, धनिया डाला है, ग्रीन चिली डाला है, इसमें अंडा डाला है।
చల్లని చలిలో వేడి వేడి ఆమ్లెట్. అలాగే ఇక్కడ మనకు వస్తున్నప్పుడు మనాలి లోకల్ యాపిల్స్ దొరికినాయి. ఇవి చూడడానికి ఖర్చుగా ఉన్నా సరే చాలా తీయగా మంచిగా ఉన్నాయి యాపిల్స్. ఇక్కడికి వస్తే ఒకవేళ మీరు కూడా దొరికితే తినడానికి ట్రై చేయండి. ఇది యాపిల్ సీజన్ కాదు కాబట్టి చెట్లన్నీ ఎండిపోయినాయి. సో టేస్ట్ చేస్తే చాలా బాగుంది. ఈ టెంపుల్ ఒక కొండ పైన ఉంది. సో మనల్ని ఇక్కడ దింపేసి వెళ్ళిన డ్రైవరు ఇక్కడ కింద కార్ పార్క్ చేశాను అక్కడికి రండి అని చెప్పారు. సో అక్కడ నుంచి మనం పైనుంచి కింది వరకు నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ నడుచుకుంటూ వస్తూ ఉంటే చిన్న చిన్న ఇరుకిరుకు సందుల్లాగా ఎంత అద్భుతంగా ఉందంటే అక్కడ ఎంత మంచి ఫీలింగ్ వచ్చిందో ఇక్కడ ఈ సందుల్లో నడుచుకుంటూ వెళ్తే కూడా అంతే అద్భుతమైన ఫీలింగ్ వస్తుంది. ఇట్లా మెట్లలాగా ఉన్నాయి, పైనుంచి కింది వరకు మెలికలు ఉంటాయి. చిన్న జస్ట్ ఒక మనిషి ఒక ఇద్దరు నడిచేంత స్పేస్ మాత్రమే ఉంటుంది. బట్ ఈ నడవడం ఏదైతే ఉందో అది కూడా మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడికి వచ్చినప్పుడు ప్రకృతి ఒడిలో ఉన్నామన్న ఫీలింగ్ వస్తుంది. మన చుట్టూ కొండలు ఉంటాయి, చల్లని గాలి, ప్రశాంతమైన వాతావరణం, అన్నిటికంటే మించి ఎట్లాంటి పొల్యూషన్ ఉండదు. సో ఇక్కడ మనకి చాలా ప్రశాంతత దొరుకుతుంది. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని వైష్ణోదేవి టెంపుల్ వద్దకు వెళ్తున్నాం. ముందుగా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే వీడియోకి లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. మనాలి చుట్టుపక్కల ప్రాంతాల్లో దర్శించదగ్గ పుణ్యక్షేత్రం వైష్ణోదేవి టెంపుల్. ఈ టెంపుల్ కుల్లు నుండి దాదాపు 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే మనాలి నుండి 36 కిలోమీటర్ల దూరంలో ఉంది. దారిలో మనకి అడ్వెంచర్స్ లాంటివి చేయాలనుకుంటే రివర్ రాఫ్టింగ్ కూడా చేయొచ్చు ఇక్కడ. ఎందుకంటే మనకి దారి పొడుగున రోడ్డు పక్కనే బియాస్ నది ప్రవహిస్తూ ఉంటుంది. మీరు టెంపుల్కి వెళ్ళే దారిలో కూడా రివర్ రాఫ్టింగ్ చేసే వాళ్ళని చూడొచ్చు. మనం వెళ్తున్నప్పుడు ఆ ఎత్తైన కొండలు, పక్కనే నది, ప్రశాంతమైన వాతావరణం, ఏ ట్రాఫిక్ సౌండ్స్ ఉండవు. పక్షుల సౌండ్స్, చెట్లు ఊగుతున్న సౌండ్స్, నది ప్రవహిస్తున్న సౌండ్స్. వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. సో మనమైతే ఇప్పుడు వైష్ణోదేవి టెంపుల్ దగ్గరలో ఉన్నాము. సో కనిపిస్తుంది కదా అక్కడ మందిరంకి వెళ్ళే దారి ఉంది. సో చెప్పినట్టుగా ఇది బియాస్ నది ఒడ్డున ఉందన్నమాట. లోపలికి వెళ్ళి టెంపుల్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఒకసారి చుట్టూ చూడండి ఎలా ఉందో. ఇదే మన టెంపుల్లోకి ఎంట్రీ ద్వారం. సో ఇక్కడైతే మనం షూస్ అప్ప చెప్తున్నాం. ఇవ్వగానే ఇట్లా ఒక పెద్ద పెయింటింగ్ కనబడింది. వ్యాసమహర్షి చెప్తుంటే గణపతి మహాభారతం రాస్తాడు కదా, ఆ పిక్చర్ అయితే ఉంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఒక అద్భుతమైన టెంపుల్ పెయింటింగ్. ఈ ఆలయాన్ని స్వామి సేవక్ దాస్జీ 1966లో నిర్మించారు.
ఈ ఆలయం జమ్మూలోని వైష్ణోదేవి ఆలయాన్ని పోలి ఉంటుంది. టెంపుల్ పైన వ్యూ అయితే ఇలా ఉంది. పెయింటింగ్స్ చూడొచ్చు మనం. ఇక్కడ పార్వతీదేవిని దుర్గామాతగా కూడా పూజిస్తారన్నమాట. సో టెంపుల్ లోపలనైతే మనకి వీడియో తీయడానికి అలో చేయలేదు. లోపల కాళీమాత విగ్రహం. దేవతలు రాక్షసులు అమృతం చిలికిన తర్వాత అమృతాన్ని ఇచ్చే ఘట్టం ఇది. లక్ష్మీదేవి, గరుత్మంతుడు విష్ణుమూర్తిని మరియు లక్ష్మీదేవిని తన భుజాలపై వేసుకొని తీసుకెళ్తున్న దృశ్యం. దేవత పేరేంటో తెలిస్తే కమెంట్ చేయండి. ఆంజనేయ స్వామి. ఈ టెంపుల్ దగ్గరికి వస్తే మనం కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని ఒక నమ్మకం అయితే ఉంది. సో అన్ని ఆలయాల కంటే ఈ ఆలయం నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఈ ఆలయంలో రూఫ్లు మరియు చాలా మట్టుకి చెక్కతో చెక్కబడిన అందమైన డిజైన్స్ ఉంటాయి. స్వామి వివేకానంద వారిని కూడా మొత్తం వుడ్తో నిర్మించారు. ఈ ఆలయంలో సరస్వతీదేవి, హనుమాన్, విష్ణుమూర్తి, శ్రీకృష్ణుడు, శ్రీరాముల వారి ప్రతిమలు కూడా ఉన్నాయి. ఆ ప్రతిమలు మొత్తం తెల్లరాయితో చెక్కబడ్డాయి. స్వామి భక్త ప్రహ్లాదుడు, దత్తాత్రేయ, పార్వతీదేవి తపస్సు చేస్తుంది. సో తపస్సు చేసిన ప్లేస్ నుంచే ఈ ఆలయాన్ని అయితే నిర్మించారు. ఆలయం చుట్టూ అడవులు, కొండలు, ఆపిల్ తోటలు ఉన్నాయి. ఒక ప్రశాంత వాతావరణంలో ఈ ఆలయం నిర్మించబడి ఇక్కడ ఈ దారాలు కడితే మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయనే నమ్మకం ఉంది. సో ఈ ప్లేస్కి వచ్చిన తర్వాతనైతే చాలా ప్రశాంతంగానైతే ఉంటాం. అంటే సౌండ్ మీరు వినొచ్చు, వినబడుతుందో లేదో తెలియదు, కానీ వెనకాల ఆ నది పారుతున్న శబ్దం, పక్షుల సౌండ్లు, చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. టెంపుల్ మనము కొనుక్కోవడానికి చాలా వస్తువులు అయితే ఉంటాయి అన్నమాట. ఈ ఆలయంలో మనం షాపింగ్ చేయడానికి, అలాగే పూజ సామాగ్రి మరియు దేవతల ప్రతిమలు మరియు చెక్కతో చెక్కబడిన వివిధ రకాలైన వస్తువులు కూడా కొనుక్కోవచ్చు. చేతి కర్రలు, కర్రతో చేసిన చెప్పులు, కర్రతో చేసిన పాత్రలు, మొత్తం కర్రతో చేసినవి ఇవన్నీ. చూడండి ఎంత బాగున్నాయో. ఒకవేళ ఈ టెంపుల్ని విజిట్ చేసినట్టయితే డెఫినెట్గా ఇది కూడా ఒకసారి చూడండి. ఇక్కడికి వచ్చి కూడా మీకు ఏదైనా ఇష్టమైతే తీసుకుని వెళ్ళండి. చూడండి ఎంత చక్కగా అల్లుతుందో.
సో టైం చూడొచ్చు ఇప్పుడు. ఇక్కడ బుక్స్ వగైరా కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు. చూడండి ఇక్కడ మనకి అలాగే పుస్తకాలు కొనుక్కోవడానికి కూడా ఒక షాపు ఉంది. సో ఇదే మన ప్రసాద మందిరం. దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చి మనకి ప్రసాదం ఇస్తారన్నమాట. ఇక్కడికి వచ్చిన భక్తులకు ఉచిత భోజన సదుపాయం, అలాగే రాత్రి బస చేసే సదుపాయం ఉంటుంది. జై మాతాజీ. పాలు, బొబ్బర్ల కూర, పెసరపప్పు, అన్నం, ఇదే మన ప్రసాదం. మనమైతే టెంపుల్ దర్శనం చేసుకున్నాం, బయటకు వచ్చినాం. జస్ట్ ఏంటంటే లోపల మనకి వీడియో అయితే అలో లేదు. ఇక్కడ టెంపుల్ ఏంటంటే విగ్రహం, దేవి విగ్రహం ఏదైతే ఉందో అదొక గుహ లోపల ఉంది. ఆ గుహలోంచి మనం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. సో అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఈరోజు అయితే ఇక్కడికి వచ్చిన కారణం అయితే ఇది. సో ఈ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. भाई साहब अब कहाँ जा रहा है? अभी मणिकरण। मणिकरण। हाँ जी, उधर क्या है देखने का? उधर आपका कसौल है और मणिकरण है, गुरुद्वारा है। गुरुद्वारा। गुरुद्वारा। हाँ जी। మనం ఇప్పుడు మణికరణ్ వచ్చినాము. ఇక్కడ గురుద్వారా ఉంది, అక్కడ వెళ్ళి చూద్దాం. మణికరణ్ పుణ్యక్షేత్రం కులు జిల్లాలో ఉంది. ఇక్కడికి హిందువులు మరియు సిక్కులు రెండు మతాల వారు ఈ ఆలయాల్ని సందర్శించడానికి వస్తారు. ఇక్కడ 2 ఆలయాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఒకటేమో హిందూ దేవాలయానికి సంబంధించిన పురాణాల కథ ఉంది, సిక్కు మతస్థులకు సంబంధించిన పురాణ కథ కూడా ఉంది. ఇక్కడ హిందూ పురాణాల ప్రకారం పరమశివుడు మరియు పార్వతీదేవి ఈ ప్రాంతంలో ఈ ప్రదేశం యొక్క అందానికి ముగ్ధులైపోయి వాళ్ళు 1100 సంవత్సరాలు ఇక్కడే తపస్సు చేశారని ఒక నమ్మకం ఉంది. ఇక్కడ అత్యంత ప్రసిద్ధి చెందింది ఏంటి అంటే వేడి నీటి బుగ్గలు, హాట్ స్ప్రింగ్స్. సిక్కు మత విశ్వాసాల ప్రకారం సిక్కుల యొక్క మొదటి గురువు గురునానక్ దేవ్జీ తన శిష్యుడు భాయ్ మర్దనాతో కలిసి 1574లో ఈ ప్రాంతాన్ని సందర్శించారంట. ఇప్పుడే మణికరణ్ విజిట్ చేయడం జరిగింది. వెనకాల కనిపిస్తుంది కదా అదే టెంపుల్. శ్రావణ్, నీకేమైనా ఐడియా ఉందా ఈ టెంపుల్ గురించి? ఏం లేదు, ఒకటి మాత్రం ఐడియా ఉంది. అది ఏంటంటే హాట్ స్ప్రింగ్స్. ఈ ప్లేస్ కి మణికరణ్ అని పేరు ఎట్లా వచ్చింది అని అంటే చెవికమ్మ, కరణ్ అంటే చెవి. సో ఇక్కడ శివపార్వతులు ఇద్దరు ధ్యానం చేస్తున్నప్పుడు పార్వతీదేవి యొక్క చెవికమ్మ ఏదైతే ఉందో అది ఇక్కడ ఈ పార్వతీ లోయ ఉంది కదా, ఆ లోయలో పడిపోయింది. సో ఆ కమ్మని వెతకడానికి శివుడు తన త్రిశూలంతో భూమిని పొడిచాడు. అప్పటి నుంచి ఈ వాటర్ అట్లా వేడిగా రావడం అనేది స్టార్ట్ అయిందంట ఇక్కడ ఉన్న స్థల పురాణం ప్రకారం. సో ఈ ప్లేస్ వచ్చేసి మనకి కసోల్ నుంచి 4 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అట్లా ఇది సిక్కులకి కూడా ఒక పవిత్రమైన ప్లేస్. సో ఇట్లా కేవ్ టైప్ లో ఉందన్నమాట. పైకి వస్తే ఇక్కడ షాపింగ్ చేసుకోవడానికి షాపింగ్ చేసుకోవడానికి
అన్నీ ఉన్నాయి. స్ట్రీట్స్లో వెళ్తున్నాం కదా, ఇక్కడ లోపలికి వస్తే అసలు ఏం ఉండదేమో అనుకున్నాం కానీ లోపల చాలా బాగుంది. చూపిస్తా రారా. సో ఇక్కడ మనకి అన్ని రకాల కత్తులు ఉన్నాయి. ఒరిజినల్ గన్ లాగానే ఉంది, వెయిట్ వావ్. మన దగ్గర ఉన్నాయి కదా బంధన, ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గన్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. చూడండి గన్స్ చాలా బాగుంది. ఇంకా లోపలికి వెళ్దాం, ఇంకేముంటాయో. ఓ ఒరిజినల్ గన్ మనం ఎప్పుడు పట్టుకోలే కానీ గన్ వెయిట్ అయితే. సో లైటర్స్, గన్స్, డమ్మీ గన్స్, సో ఇవైతే ఉన్నాయి. ముందర చూద్దాం ఇంకేమున్నాయో. షాపింగ్ చేసుకోవడానికి ఇక్కడ ఈ స్ట్రీట్ అయితే ఉందన్నమాట. బట్టలు కావాలనుకుంటే బట్టలు, బొమ్మలు, ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్. జ్యువెలరీ కావాలనుకుంటే జ్యువెలరీ. బాగుంది స్ట్రీట్స్ మధ్యలో ఇరుకిరుకుగా ఒక ఫీలింగ్ అయితే వస్తుంది. చాలా బాగుంది. అంటే మోస్ట్లీ పంజాబీ వాళ్ళ కోసం కాబట్టి అన్ని కత్తులు, గన్నులు ఇలాంటివే ఉన్నాయి. చూద్దాం మన వాళ్ళు ఏమైనా తీసుకుంటారేమో. సో మనమైతే ఇది తీసుకుంటున్నాం. మన దగ్గర కూడా ఉంది సేమ్ ఇట్లాంటిది. 4 ఉండేది కానీ అవి పోయినాయి. లాస్ట్కి బ్లాక్ ఒకటి మిగిలింది అనమాట. ఇక్కడ నీరు ఎంత వేడిగా ఉంటుందంటే అందులో బియ్యం, పప్పులను ఒక గుడ్డలో కట్టి ఆ వేడి నీటిలో వేస్తారు. ఆ వేడికి అవి ఉడికిపోతాయి. చూశారు కదా ఆ పొగలు. మరియు ఈ నీటిలో స్నానం చేస్తే చర్మ వ్యాధులు ఏమన్నా ఉన్నా, కీళ్ళ నొప్పులు ఏమన్నా ఉన్నా తగ్గుతాయని ఇక్కడ ప్రజలు నమ్ముతారు. ఆ విధంగానైతే మనం దర్శనం చేసుకొని బయటకు వచ్చినాం. బయట వెదర్ చల్లగా ఉంది కాబట్టి ఒక టీ వేసి రూమ్కి వెళ్దామని డిసైడ్ అయినాము. సో ఇక్కడ మసాలా చాయ్ చాలా ఫేమస్. అండ్ మ్యాగీ, మోమోస్, ఇక్కడ ప్రతి స్టాల్ దగ్గర మోమోస్ అయితే కంపల్సరీగా ఉంటాయి. సో ఇక్కడికి వస్తే మోమోస్ కూడా ట్రై చేయండి ఒకవేళ మీకు ఇష్టం ఉంటే. ఈ ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. సో మనమైతే క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఈ మనాలి సిరీస్లో లాస్ట్ ఇంకొక వీడియో మాత్రమే ఉంది. అది కూడా అప్లోడ్ చేస్తే కంప్లీట్గా ఈ మనాలి సిరీస్ ఏదైతే అనుకున్నామో అది కంప్లీట్ అయిపోతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అట్లే కామెంట్ బాక్స్లో హైప్ అనే
బటన్ ఉంటుంది, అది నొక్కితే ఈ వీడియో ఇంకొంతమందికి తొందరగా చేరే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్. మార్నింగ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనము స్నో పాయింట్కి అయితే వెళ్తున్నాము. మనం బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. ఇట్లా ఒక శాండ్విచ్ ఇచ్చిండు, అట్లే ఉప్మా, పూరి కూడా ఉంది. ఇది బ్రేక్ఫాస్ట్. ఇక్కడ మనకి స్నోలోకి వెళ్ళడానికి జాకెట్స్ అండ్ షూస్ అవైలబుల్ ఉంటాయి. జై శ్రీరామ్ అనుకోవాలి. మనమైతే స్నో దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ మీరు ఏదైనా బ్రేక్ఫాస్ట్ లాంటిది చేస్తే చేయండి అని చెప్పేసి మన టైం. సో ఇక్కడ ఒకసారి లొకేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. టెంపుల్ చూడండి. మనం స్పాట్ కి అయితే వచ్చేసినాం. ఇది స్నో పాయింట్. సో మనం పైకి వెళ్ళాలనుకుంటే ఇట్లాంటి వెహికల్ తీసుకొని పైకి వెళ్ళాలి. బట్ మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నాం. రాంబాబు, లొకేషన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. చిన్న ఫోటో సెషన్ చేద్దాం. బాగా చేద్దాం. ఫెంటాస్టిక్. ఓ దట్స్ గ్రేట్. ఎక్సలెంట్ బాడీ లాంగ్వేజ్. యా, ఫెంటాస్టిక్. మార్వెలస్, ఎక్సలెంట్. రారా. సో ఫ్రెండ్స్ చూడండి, మనం టాప్ ఆఫ్ ద మౌంటైన్ లో ఉన్నాము. ఫుల్ స్నో కాదు, సారీ, మంచు. చూడండి చుట్టూ తెల్లటి మంచు. లైఫ్ లో డెఫినెట్ గా ఒక్కసారన్నా ఈ ప్లేస్ కు రావాలి. మీరు మంచి నాకు ఈ ఆనందంలో మాటలు కూడా రావట్లేదు. సో ఇప్పుడు ఫైనల్ గా మేము మా ఫేవరెట్ ఓల్డ్ మంక్ 2 పెగ్గులు వేయాలని ఈ బర్ఫ్ లో అనుకున్నాం. మందు కూడా తెచ్చుకున్నాం, గ్లాసులు తెచ్చుకున్నాం. చెప్పు, ఇప్పుడు నీ దగ్గర మైక్ ఉందా? మైక్ లేదు. సో ఫ్రెండ్స్, మనమైతే ఈ వీడియోకి ఈ ఎక్సైట్మెంట్ లో మైక్ అయితే మర్చిపోయినాం. సో బట్ ఇక్కడ నాయిస్ ఏం లేదు, వాయిస్ క్లియర్ గానే ఉంటదని అనుకుంటున్నాం. రండిరా మనాలి రండిరా, మనాలి రండి రావాలి. చలో.
కమ్ ఆన్ మన రాకేష్ బాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్ రాకేష్ బాయ్. మన గ్లాసులు అయితే ఫుల్ పకడ్బందీగా ప్లాన్ చేసాం. మంచు ఫ్రెష్ మంచు తీసుకొని బాగా ఇక్కడ చూపెట్ట. దిస్ ఇస్ ఓల్డ్ మంక్. ఏంటి బాబా అన్న ఇంకోసారి పోయి ఇంకో ఇక రెండు గ్లాసులు దగ్గర పెట్టా, దగ్గర పెట్టు, గ్లాసులు దగ్గర పెట్టా, గ్లాసులు దగ్గర పెట్టు. 1 2 3. Come on, cheers. చేస్ మచ్చా 3 చేన్స్ ఉంటా ఫ్లాస్. This is the life, buddy. Come on. Cheers. Chips. Yeah. నా చేతులు ఫ్రీజ్ అవుతున్నా. మరి ఎక్క తడిసింది. Yeah. ఎందుకు Yeah. Yeah. How was the experience? సో ఆఫ్టర్ హ్యావింగ్ ఓల్డ్ మంక్ చాలా బాగుంది మచ్చా. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ సజెషన్. మనాలి అందరూ వచ్చి చూడు, మనాలి రావాలి అందరూ, ఎందుకంటే ఇది లైఫ్ టైం ఎక్స్పీరియన్స్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ లైఫ్. సో ఈ స్నో ఆ కొండల మధ్యలో చూడండి. గర్ల్ ఫ్రెండ్ తోటి రావాలి. మా గర్ల్ ఫ్రెండ్ తోటి వస్తే మా క్రాంతిపై మీకు ప్రీ ప్లాన్ ఏమో చేయాలో చెప్తాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై క్రాంతిపై ఛానల్. ఐఎమ్ ఓపెన్లీ టెలింగ్, प्लीज सब्सक्राइब, शेयर एंड बेल आइकॉन हिट. चैनल अच्छे रहे तो वीडियो अच्छे रहे तो सब्सक्राइब करो, और उनके बदले मनाली कंपलसरी आओ, क्योंकि दिसंबर टू जनवरी में दिस इज लाइफ अच्छा रहता. अगर आप रेनी स्नो अगर देखेगा तो आप जनवरी अगली जन्म भी इतना अच्छे नहीं लगता शायद. सो इस जन्म में आओ, एंजॉय करो, चिल हो जाओ. पैसे के लिए बात मत सोचो, पैसा आता जाता, एक ही जन्म है, एंजॉय करो. एंजॉय प्लीज, लॉट्स ऑफ लव एंड पीस. सब्सक्राइब टू दिस चैनल. यस, एंड थैंक यू. बेल आइटन, थैंक यू बटन. थैंक यू प्रशांत भाई. అక్కడ చూడండి ఫ్రెండ్స్, వాళ్ళు ఎంత చిన్న జనం అనుకోరు, పైకి వచ్చినాం. How are you feeling?
డబ్బులు పెట్టి పొళ్ళు చార్జర్కి వెళ్ళొచ్చాము. సో వీళ్ళైతే మనతో వచ్చారు, ఒక గ్రూప్ ట్రిప్ లాగానే ఉంది. ఓకే, అయితే ఆమ్లెట్ తింటుందో. నీకు ఆమ్లెట్ కావాలన్నా కావాలి. ఆర్డర్ వేసుకో. ఏం పెడితే కుదరదంతా. చల్లని ప్రదేశంలో ఎండ వేడి వేడి మ్యాగీ అవరే దే దో బస్ नहीं जी हम तीन है మంచుకొండలో మ్యాగీ. గట్ట కూడా కట్టేది. అంటే మామూలు అంది పార్సల్ సుర్రా కొండది కొండ చూడు. ఆ పక్క ఆ పక్క ఆ పక్క పక్కన ఎన్నో నెలల క్రాంతి ఇడురా ఇడురా కక్కుడు కూడా వీడు ఎత్తులు పెడతాడు మా గ్రూప్ లా. ఒక్క బయట బ్రో, ఒక్క బయట.